మీకు అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ 82లో ఆ రోజు కారులోన జన్ముడైనటువంటి ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టినటువంటి పార్టీ మొదలుపెట్టిన 7 నెలలకే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ. ఈ రోజు కార్యకర్తలతోటి ఈ పార్టీ ఈ రోజు ముందరుకుంది. 1 కోటి మంది సభ్యత్వంతో ఉన్నటువంటి పార్టీ. ఏ పార్టీ కూడా ఇంతమంది సభ్యత్వం లేనటువంటిది. ఈ రోజు ఆ రోజు అసలు ఈ తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చిందనేది కూడా ఒకసారి మీరు అందరికి చాలా మందికి తెలుసో తెలియదో కానీ ఎన్టీ రామారావు గారు సడన్ గా పెద్దలు ఒక సడన్ డెసిషన్ తీసుకొని ఒక పార్టీ పెట్టాలని చెప్పేసి పెట్టారు. ఎందుకు ఆ సడన్ డెసిషన్ తీసుకున్నాడు? ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లుందంటే ఆంధ్రులు అంటే మద్రాసి, ఆంధ్రప్రదేశ్ అనే పేరు ఉండకపోతే ఓ మద్రాసి ఏరియా అనేటోళ్ళు, అంటే మనల్ని మద్రాసి కింద చూసుకునేటోళ్ళు. మరి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఏమైందంటే ఈ ముఖ్యమంత్రులను చీరలు మార్చినట్లు మార్చేసేటోళ్ళు. 6 నెలలకు వచ్చి పిలుస్తారు, 2 సంవత్సరాలకు వస్తారు, 3 సంవత్సరాలు 6 నెలలు కూడా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ ఇష్టం. ఢిల్లీలో ఈయన పెట్టాలంటే ఈయన తీసాడు, ఆయన పెట్టడం. ఆయన చేస్తున్నాడా లేదా, ప్రజలకు ఏం చేస్తున్నా, ఒక డెవలప్మెంట్ ఉందా అనేది ఏం లేదు. వచ్చిన చీఫ్ మినిస్టర్ 24 గంటలు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడమే తప్ప ప్రజల గురించి పాపాన పోలేదు. అటువంటి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని మన కదరి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అదే సందర్భంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా గవర్నమెంట్ ఎందుకు వచ్చింది ఎవరైనా చెప్పగలుగుతారా? మనం అంటే తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే ఈ కారణం వల్ల వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఆ రోజు జ్యోతిలక్ష్మి సినిమాలో పాట పాడుతుంది, అప్పారావో వెంకట్రావో సుబ్బారావో ఎవడో వస్తాడనుకుంటే నీవు వచ్చావా, అయినా రెడీ అంటే ముఖ్యమంత్రులు ఆ రకంగా మారేస్తూ పోతుంటే ఆ పాట పెడితే తట్టుకోలేక ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ పెట్టి 7 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. నేను ఈ సందర్భంగా అడుగుతున్నా, మరి వైసీపీ ప్రభుత్వం ఎందుకు పెట్టింది? ఎందుకు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? కేవలం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయలేదన్నటువంటి ఒకటి, ఆయన తండ్రిని అడ్డం పెట్టుకుని దాచుకోవడానికి పెట్టినటువంటి పార్టీ తప్ప ఇంకా ఏమైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మిగతా పార్టీలకు మన తెలుగుదేశం పార్టీకి అదే డిఫరెన్స్ అని చెప్పేసి మీకు అందరికీ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి ఆ రోజు మొదలు పెట్టిన తర్వాత 40 సంవత్సరాలు 43 సంవత్సరాలు అవుతుంది. ఒక 5 సంవత్సరాలు ఏమో మహానాడు కొన్ని కారణాల వల్ల మనం చేసుకోలేదు. కానీ అంటే ఎలక్షన్ కోడ్ వల్ల దాని వల్ల ప్రతి సంవత్సరం కూడా మహానాడు చాలా గర్వంగా చేసుకుంటున్నాం. మహానాడు జరుపుకోవడం అనేది తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ లాంటిది. ఇది ఒక పండగ అందరం కలిసి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో మినీ మహానాడు, జిల్లా మహానాడు, తర్వాత మహానాడు. ఈ రోజు మనం లోకల్ గా ఇప్పుడు ఉన్నటువంటి మహానాడులో మనం అందరం కలిసి రేపు మనకు కావాల్సింది ఏంటి డిసైడ్ చేసి దానికి అందరం కూడా మనం రాసి మనం తెలియజేసి ఇది ముందరికి ఫార్వర్డ్ చేస్తే మళ్ళా జిల్లాలో దాన్ని ప్రతిపాదించి తర్వాత మహానాడులో ప్రతిపాదించడం జరుగుతుంది. ఆ రకంగా చేసుకునేటువంటి చేసుకుంటూ వచ్చిన తర్వాత మహానాడులో ఒక డెసిషన్ తీసుకొని మొత్తం దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏమేమి కావాలా, ఏది అవసరం అనేది నిర్ణయం తీసుకొని దానిలో ప్రయారిటీ ఇచ్చి డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదే రకంగా లాస్ట్ ఇయర్ మనం అధికారంలో లేకపోయినా కూడా అప్పుడు మనం తీసుకునేటువంటిది పోలవరం కంప్లీట్ చేయాలా, అమరావతి కంప్లీట్ చేయాలనేది తీసుకున్నాం. ఈ రోజు పోలవరం అమరావతి కూడా కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాం, చేసుకుంటాం 2 years. అదే రకంగా ఇండస్ట్రియలైజేషన్, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేయడము, అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందర తీసుకునేటువంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు మనం కూడా మనకు కావాల్సినటువంటి కూడా ఇప్పుడు మనము రాసి తర్వాత మన రాజశేఖర్ గారు దాన్ని చదివి వినిపిస్తారు. తర్వాత దీన్ని మళ్ళా ముందర తీసుకుపోయి జిల్లాలో చేయడం జరుగుతుంది తెలియజేసుకుంటూ, రేపు జరగబోయేటువంటి మహానాడికి మీరందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను.